వర్గాల్లో వినిపిస్తున్న తాజా బజ్ ప్రకారం కింగ్ 100 సినిమాలో ఐశ్వర్య రాజేష్ ఎంట్రీపై అధికారిక ప్రకటన రాకపోయినా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన లేటెస్ట్ స్టిల్స్ మాత్రం అభిమానుల్లో భారీ ఆసక్తిని రేపుతున్నాయి. ఆ ఫోటోల్లో ఆమె లుక్, కాస్ట్యూమ్ స్టైల్ చూస్తే ఇది సాధారణ పాత్ర కాదని, కథలో కీలకమైన ఎమోషనల్ షేడ్ ఉన్న క్యారెక్టర్ కావచ్చని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. అంతేకాదు నాగార్జున సరసన ఆమెకు ఒక ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉండబోతుందని కూడా టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది నాగార్జున కెరియర్ లో మైల్ రైడ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుందని ఇండస్ట్రీ సర్కిల్స్ చెబుతున్నాయి. 100వ సినిమా కావడంతో స్క్రిప్ట్, కాస్టింగ్, ప్రొడక్షన్ డిజైన్ ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట మేకర్స్. త్వరలోనే మరిన్ని అధికారిక అప్డేట్స్ రావచ్చని, ముఖ్యంగా ఐశ్వర్య రాజేష్ పాత్రపై క్లారిటీ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పై హైప్ మరింత పెరగడానికి మరో ముఖ్య కారణం నాగార్జున తన కెరియర్ లో సాధించిన విభిన్నమైన ఇమేజ్, యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా, ప్రయోగాత్మక పాత్రలు, ఇలా అన్ని జోనర్లో ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందుకే ఆయన 100వ సినిమా ఏ జోనర్ లో ఉంటుంది, ఆయన్ను ఎలా కొత్తగా చూపిస్తారు అనే ఆసక్తి అభిమానుల్లో భారీగా పెరిగింది. ప్రతి అప్డేట్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఈ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచుతోంది. ఇంకోవైపు దర్శకుడు కార్తిక్ స్టోరీ టెల్లింగ్ స్టైల్ పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఆయన విజువల్ ప్రెజెంటేషన్ తో పాటు ఎమోషనల్ డెప్త్ ను బలంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది. దీనికి అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్ విలువలు కలవడంతో టెక్నికల్ గా కూడా ఈ సినిమా చాలా గ్రాండ్ గా ఉండబోతుందని భావిస్తున్నారు. దీంతో కింగ్ 100 కేవలం ఒక సినిమా కాకుండా నాగార్జున కెరియర్ లో ఒక హిస్టారికల్ సెలబ్రేషన్ గా మారే అవకాశం కనిపిస్తోంది. మంచు కప్పుకున్న కొండలు, మేఘాలు తాకే పర్వత శిఖరాలు మధ్య జరుగుతున్న ఈ షూటింగ్ కారణంగా ప్రతి ఫ్రేమ్ లోనూ ఒక సినిమా కంటే ఎక్కువ పానోరామిక్ అనుభూతి కనిపిస్తోంది. ప్రత్యేకంగా ఉదయం వేళలో వచ్చే సహజ కాంతిని ఉపయోగిస్తూ చిత్రీకరిస్తున్న సన్నివేశాలు చాలా సహజంగా, అదే సమయంలో భావోద్వేగంగా పండుతున్నాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లొకేషన్లు కథలోని కీలక మలుపులకు మరింత బలం చేకూర్చేలా ఉండటం విశేషం. ఇక మనాలి షెడ్యూల్లో యాక్షన్ తో పాటు ఇంటెన్స్ డ్రామా సీన్స్ పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. ప్రధాన పాత్రల మధ్య వచ్చే భావోద్వేగ ఘర్షణలు ఈ భాగంలో హైలైట్ కానున్నాయి. వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ షూటింగ్ టీం మాత్రం వేగంగా పని పూర్తి చేయడానికి కృషి చేస్తోంది. ఈ షెడ్యూల్ పూర్తయిన తరువాత తదుపరి కీలక భాగం కోసం టీం మరో లొకేషన్ కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోటోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది. అధికారిక ప్రకటన లేకపోయినా ఇంత క్లారిటీ ఇస్తే ఇది కన్ఫర్మ్ న్యూసే అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా హిమాచల్ బ్యాక్ డ్రాప్ లోని లొకేషన్లు చూస్తే సినిమా కథలో హిల్ స్టేషన్ ఎపిసోడ్ కీలకంగా ఉండవచ్చని కూడా ఊహాగానాలు మొదలయ్యాయి. దీంతో కింగ్ 100 ఐశ్వర్య రాజేష్ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ లోకి వచ్చాయి. మరోవైపు దర్శకుడు కార్తిక్ స్టైల్ కి తగ్గట్టే ఇది ఎమోషన్, రియలిస్టిక్ డ్రామా కలిపిన ప్రాజెక్ట్ అయి ఉండవచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఐశ్వర్య రాజేష్ గతంలో చేసిన బలమైన పాత్రల కారణంగా ఈ సినిమాలో కూడా ఆమెకు పవర్ఫుల్ క్యారెక్టర్ ఉండే అవకాశం ఉందని ఫిల్మ్ నెటిజన్లు అంచనా వేస్తున్నారు. అధికారిక ప్రకటన రాకపోయినా ఈ పోస్ట్ తోనే సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఈ కాంబినేషన్ పై మరింత ఆసక్తి పెరగడానికి మరో ముఖ్య కారణం నాగార్జునకు ఉన్న క్లాస్ అండ్ ఎలిగెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్, ఐశ్వర్య రాజేష్ కు ఉన్న రా అండ్ రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ స్టైల్ కలవడం. ఈ రెండు విభిన్న నటన శైలిలు ఒకే ఫ్రేమ్ లో ఎలా మిక్స్ అవుతాయో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, కొత్త డైనమిక్ ను క్రియేట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. ఇంకా ఒక టాక్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ లో కథ కేవలం రొమాన్స్ కే పరిమితం కాకుండా ఫ్యామిలీ డ్రామా మరియు సోషల్ ఎమోషన్స్ కూడా బలంగా ఉండబోతున్నాయట. అందుకే ఈ జోడీ కేవలం గ్లామర్ కోణంలో కాకుండా నటన పరంగా కూడా హైలైట్ అవుతుందని భావిస్తున్నారు. రిలీజ్ కి ముందే ఇలాంటి చర్చలు పెరగడం వల్ల సినిమాపై హైప్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇంకా కొంతమంది అభిమానులు ఈ ప్రాజెక్ట్ పై ఊహాగానాలు కూడా మొదలు పెట్టేశారు. ఇది కేవలం కాస్ట్
కాస్టింగ్ అనౌన్స్మెంట్ మాత్రమే కాదు, సినిమా మొత్తం స్కేల్ కూడా బిగ్ గా ఉండబోతుంది అంటూ చర్చలు నడుస్తున్నాయి. ట్రేడ్ వర్గాల్లో కూడా ఈ కాంబినేషన్ పై ఆసక్తి పెరుగుతూ రిలీజ్ కి ముందే హైప్ క్రియేట్ అవుతుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఐశ్వర్య పోస్ట్ లోని విజువల్స్, బ్యాక్ డ్రాప్ పై కూడా డీకోడ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఫ్యాన్స్. కొన్ని ఫ్యాన్ పేజీలు సన్నివేశాల అర్థాలు, సినిమా టోన్ ఎలా ఉండవచ్చు అనే థియరీలు షేర్ చేస్తుండగా హ్యాష్ ట్యాగ్ లో ట్రెండింగ్ లోకి వచ్చాయి. మొత్తానికి ఈ ఒక్క అప్డేట్ తోనే సోషల్ మీడియా అంతా సినిమా వైపు ఫోకస్ మళ్ళీపోయింది. అక్కినేని నాగార్జున ఈ లుక్ లో ప్రత్యేకత ఏంటంటే వయసు అనే పరిమితిని పూర్తిగా పక్కన పెట్టి ఆయన ఇంకా ట్రెండ్ తో పాటు నడుస్తున్న తీరు. మనాలి షూటింగ్ లో కనిపిస్తున్న విజువల్స్ లో మంచి వాతావరణానికి తగ్గ స్టైలిష్ అవుట్ఫిట్స్, క్లాస్ లుక్ తో పాటు ఒక ఎనర్జెటిక్ ప్రెజెన్స్ కనిపిస్తోంది. యాక్షన్ సీక్వెన్స్ల్లో కూడా డూప్లపై పూర్తిగా ఆధారపడకుండా సొంతంగా పాల్గొంటున్నట్లు ఉన్న షేడ్స్ ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. ఇది కేవలం సినిమా షూటింగ్ కాదు, ఒక న్యూ ఏజ్ స్టార్ పవర్ అనిపించేలా ఉంది. ఇక ఫ్యాన్స్ రియాక్షన్ చూస్తే సోషల్ మీడియాలో హైప్ మామూలుగా లేదు. చాలా మంది ఇది 100వ సినిమా కాదు, ఒక సెలబ్రేషన్ లాంటి ఫీల్ ఇస్తుంది అని కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్, రొమాన్స్, మిక్స్డ్ టోన్, నాగార్జున స్క్రీన్ ప్రెజెన్స్ మరింత రిచ్ గా చూపిస్తోంది. మొత్తానికి ఈ ప్రాజెక్ట్ మీద అంచనాలు రోజు రోజుకి పెరుగుతుండగా ఆయన స్టైల్ మాత్రం ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తోంది. అయితే ఇలాంటి భారీ హైప్ ఉన్న ప్రాజెక్టుల విషయంలో ఓపెనింగ్స్ ఎంత బలంగా వచ్చినా అసలు లాంగ్ రన్ విజయాన్ని నిర్ణయించేది కథ, ఎమోషన్, ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే కంటెంట్ నే. స్టార్ పవర్ వల్ల ఫస్ట్ డే కలెక్షన్స్ ఊహించని స్థాయిలో ఉండొచ్చు, కానీ మౌత్ టాక్ పాజిటివ్ గా లేకపోతే ఆ జోరు త్వరగా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ట్రేడ్ వర్గాలు ప్రీ రిలీజ్ బజ్, పాజిటివ్ రెస్పాన్స్ రెండింటిని సమానంగా కీలకంగా చూస్తాయి. ఇంకొక వైపు పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ అయితే కేవలం తెలుగు మార్కెట్కే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళం ప్రేక్షకుల్ని కూడా టార్గెట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ వరకు రీచ్ కావాలంటే ప్రమోషన్స్, డబ్బింగ్ క్వాలిటీ, అలాగే కంటెంట్ యూనివర్సల్ గా ఉండటం చాలా ముఖ్యం. అప్పుడు మాత్రమే ఇది నిజంగా మైల్ లైఫ్ ప్రాజెక్ట్ గా నిలిచి ట్రేడ్ అంచనాలను మించిపోయే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగిపోతుంది. సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి చిన్న అప్డేట్ కూడా పెద్ద చర్చగా మారుతుంది. ముఖ్యంగా నాగార్జున 100వ సినిమా కావడంతో కథ ఏ జోనర్ లో ఉంటుంది, డైరెక్షన్ ఎవరిది, కాస్టింగ్ ఎలా ఉండబోతుంది అనే విషయాలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇండస్ట్రీలో కూడా ఈ ప్రాజెక్ట్ పై ప్రత్యేక దృష్టి పడింది. ఇక ఐశ్వర్య రాజేష్ చేసిన తాజా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఈ హైప్ ను మరింత పెంచింది. అయితే అధికారికంగా మేకర్స్ నుండి పూర్తి వివరాలు బయటకు రాకపోవడంతో ప్రతి అప్డేట్ కూడా అభిమానుల్లో కొత్త ఆసక్తిని రేపుతుంది. మొత్తానికి ఇది కేవలం ఒక సినిమా అప్డేట్ మాత్రమే కాకుండా అక్కినేని నాగార్జున కెరియర్ లో ఒక కీలక మైల్ రాయిగా రాబోతున్న ప్రాజెక్ట్ గా కనిపిస్తోంది. ఇలా ఐశ్వర్య రాజేష్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ తో కింగ్ 100 సినిమా చుట్టూ ఉన్న సస్పెన్స్ కు చాలా వరకు క్లారిటీ వచ్చేసింది. నాగార్జున కెరియర్ లో 100వ సినిమా కావడంతో ఇప్పటికే ఉన్న అంచనాలు ఇప్పుడు మరింత పెరిగిపోయాయి. మనం చూస్తున్నది కేవలం ఒక సినిమా షూటింగ్ కాదు, ఇది ఒక స్టార్ కెరియర్ లో చరిత్ర సృష్టించే మైల్ రాయి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.